నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ల్యూకోసైటోస్పర్మియా, దీన్ని పైరోస్పర్మియా కూడా అంటారు. ఈ ప్రాబ్లం లో, ఈ కండిషన్ లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా హై కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి వీర్యంలో. ఈ వాల్యూ, ఈ నంబర్ ఎక్కువ ఉన్నాయని ఎలా తెలుస్తామంటే 1 మిలియన్ WBCs వైట్ బ్లడ్ సెల్స్ పర్ మిల్లీలీటర్ వీర్యంలో ఎక్కువ ఉంటే దాన్ని ల్యూకోసైటోస్పర్మియా అంటారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కండిషన్, దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీటి ప్రెజెన్స్ వల్ల మేల్ ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం ఉంటుంది. సో ముందు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడదాం. జెనైటో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో, ఎపిడిడిమైటిస్ అని, ప్రాస్టైటిస్ అని, యూరథరైటిస్ అని, ఇవన్నీ కామన్ కాజెస్ ఆఫ్ ల్యూకోసైటోస్పర్మియా. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ వల్ల WBCs వైట్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి సీమెన్ లో. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి? క్లమిడియా, గొనోరియా, HPV, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్, ల్యూకోసైటోస్పర్మియా ఎక్కువ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ ఏంటి అంటే, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ల్యూకోసైటోస్పర్మియా ఎక్కువ అవుతుంది. క్రానిక్ ప్రాస్టైటిస్ ఒక చాలా కామన్ కండిషన్, ఇందులో WBC లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ గురించి కూడా తెలుసుకోండి. ఆటోఇమ్యూన్ రెస్పాన్సెస్ ఎలాంటివి ఉంటాయి అంటే, మన బాడీని బై మిస్టేక్ మన సెల్స్ ని అటాక్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్, ల్యూకోసైటోస్పర్మియా అవ్వచ్చు. కొన్ని అబ్స్ట్రక్షన్స్ కూడా దీనికి కారణం కావచ్చు. మేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, సిస్ట్ లాంటివి, స్టోన్స్ లాంటివి, స్కారింగ్, ముందు ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి దాని వల్ల స్కారింగ్ అవ్వడం వల్ల, ఈ వీర్యం అనేది స్టాగ్నేట్ అవ్వడం వల్ల, అక్కడే ఆగిపోవడం వల్ల WBC లెవెల్స్ పెరగచ్చు. అండ్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ వల్ల WBCs ఎక్కువ అవ్వచ్చు. వారికోసీల్ కూడా ఒక సమస్య. వారికోసీల్ లో ఏమవుతుంది, వెయిన్స్ అనేవి అబ్నార్మల్ గా పెరుగుతాయి, ఎన్లార్జ్ అవుతాయి స్క్రోటంలో. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ లాంటిది పెరగడం వల్ల ల్యూకోసైటోస్పర్మియా ఎక్కువ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు. వాపు. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఎక్కువ మందు తాగడము, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే పొల్యూషన్ కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం వల్ల ల్యూకోసైటోస్పర్మియా వీర్యంలో ఎక్కువ చూడడం జరుగుతుంది. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? ముందుగా స్టాండర్డ్ సిమెన్ అనాలిసిస్, ఒక రెగ్యులర్ సిమెన్ అనాలిసిస్ ఒక ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోస్టిక్ మెథడ్ అన్నమాట. దీనివల్ల ల్యూకోసైటోస్పర్మియా ఉందా లేదా కనుక్కోవచ్చు. ఈ ప్రొసీజర్ ద్వారా, స్టెయినింగ్ ప్రొసీజర్ ద్వారా ఈ WBCs ఉన్నాయా లేదా అనేది తేల్చడం, కౌంటింగ్ చేయడం జరుగుతుంది. లేదా ఇన్ఫెక్షన్ ఉందని అనుమానం ఉంటే మైక్రోబయాలజికల్ కల్చర్ చేస్తారు. సీమెన్, యూరిన్, ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్, ఇవన్నీ కల్చర్ చేసినప్పుడు అసలు ఏం ప్యాథోజన్ ఉంది, ఏం ఇన్ఫెక్షన్ ఉందనేది తేలుస్తారు. పాలిమరేస్ చైన్ రియాక్షన్, PCR అంటారు. దీనివల్ల వైరల్, బ్యాక్టీరియల్ DNA వల్ల కూడా ఇది అవుతుంది అనేది కనుక్కోవడం జరుగుతుంది. యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు ముందుగానే తెలుసుంటే దీని వల్ల అవుతుంది అనేది కనుక్కోవచ్చు. స్క్రోటల్ అండ్ ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ అన్నమాట. ఇవి చేసి కూడా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, వారికోసీల్ ఉందా, అబ్స్ట్రక్షన్ ఉందా, క్రానిక్ ప్రాస్టైటిస్ ఉందా అనేది కనుక్కొని దీనివల్ల బహుశా ల్యూకోసైటోస్పర్మియా అవుతుంది అనేది కన్క్లూజన్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏంటి? అఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి యాంటీబయోటిక్ థెరపీ. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అసలు దాని వల్లనే అవుతుంది అనేది తేల్చిన తర్వాత యాంటీబయోటిక్ ఇస్తారు ఇన్ఫెక్షన్ తొలగించుకోవడానికి. కాకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాపు ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇస్తారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, NSAIDs అంటారు దీన్ని, లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఏవైనా ఇవ్వచ్చు ఈ వాపు తగ్గించడానికి, WBC లెవెల్స్ ని తగ్గించడానికి. ఇవి కూడా ఇస్తే WBCs తగ్గడం ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో చూస్తారు. దెన్ వారికోసీలే ఉందనుకోండి, అలాంటప్పుడు సర్జికల్ కరెక్షన్ చేస్తారు. వారికోసీలెక్టమీ చేస్తారు. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడము, ఇన్ఫ్లమేషన్ తగ్గడము అండ్ ఫైనలీ WBCs కూడా తగ్గుతాయి. క్రానిక్ ప్రాస్టైటిస్, యూరెథ్రల్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మెడికేషన్స్ ఇస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తారు, సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కూడా అవసరం ఉంటే సర్జరీస్ కూడా చేస్తారు. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్మోకింగ్ మానేయడము, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించడము, ఎక్స్పోజర్, పొల్యూషన్ కి తగ్గించడం, ఇవన్నిటి వల్ల కూడా ఈ వాపు తగ్గిపోయినప్పుడు WBCs తగ్గుతాయి. లైఫ్ స్టైల్లోనే మీ ఆహారం కూడా ఉంటుంది. డైట్ సరిగా మెయింటైన్ చేస్తే, యాంటీ ఆక్సిడెంట్ సరిగా వేసుకుంటే కూడా చాలా మంచిది. విటమిన్ C, విటమిన్ E, జింక్, సెలీనియం, ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి, సీమెన్ క్వాలిటీ పెంచడానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్. దీనివల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ తగ్గిపోయి ల్యూకోసైటోస్పర్మియా తగ్గడం వల్ల, స్పర్మ్ డ్యామేజ్ కూడా తగ్గడం వల్ల అవుట్కమ్స్ బాగుంటాయి, రీప్రొడక్టివ్ అవుట్కమ్స్. ఇవన్నీ పనిచేయనప్పుడు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ కూడా చేస్తారు. అందులో IUI, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, లేదా IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా మీరు సక్సెస్ పొందొచ్చు. కణాలలో
డబ్ల్యూబీసీస్ ఉన్నప్పుడు స్పర్మ్ వాషింగ్ టెక్నిక్ చేస్తారు. ఈ ప్రొసీజర్స్ లో స్పర్మ్ వాషింగ్ చేసినప్పుడు ఈ డబ్ల్యూబీసీస్ ని సెపరేట్ చేసేస్తారు వీర్యం నుంచి, కణాల నుంచి. ఉట్టి కణాలని తీసుకొని అవి వాడడం జరుగుతుంది. సో డబ్ల్యూబీసీస్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అప్పుడు ప్రమాదకరంగా ఉండవు వాడడం కాబట్టి. సో ల్యూకోసైటోస్పర్మియా డెఫినెట్ గా ఒక సీరియస్ కండిషనే. అసలే దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే, కాకపోతే అసలు కారణం ఏంటో యాక్యురేట్ డయాగ్నోసిస్ చేయడము, టైమ్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ కండిషన్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయొచ్చు. సో అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఇన్ఫ్లమేషన్ వలన లేదా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన, ఇవన్నీ కనుక్కుంటే డబ్ల్యూబీసీ లెవెల్స్ సీమెన్ లో తగ్గించుకుంటే ఓవరాల్ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.